అసలు స్టాక్ మార్కెట్‌లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అలాగే స్టాక్ మార్కెట్‌లో షేర్స్ ఎలా కొనాలి? అసలు నాకు స్టాక్ మార్కెటే తెలీదు అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఫుల్‌గా అయితే చూడండి. ఫ్రెండ్స్ మనకి స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అంటారు, సెన్సెక్స్ అంటారు, నిఫ్టీ అంటారు, లేకపోతే ఇంకా చాలా చాలా బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈ ఇలా అయితే చాలా వర్డ్స్ అయితే వాడుతా ఉంటారు. ఫ్రెండ్స్ అసలు ఈ వర్డ్స్ ఎలా వచ్చాయి? అలాగే ఈ వర్డ్స్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? మనకి ఒక దున్నపోతు ఉంటది. అలాగే ఒక ఎలుగుబంటి ఉంటది. అసలు వీటి సింబల్స్ ఏంటి? ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఒక బేసిక్ లెవెల్‌లో. వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే గనక కొంచెం ఓపికగా అయితే చూడండి. కొంచెం లెంతీగానే ఉంటది. ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల స్టాక్ మార్కెట్ గురించి మాక్సిమం మీకు ఒక కాన్ఫిడెన్స్ గాని, ఐడియా గాని వస్తది. నా ప్రయత్నం ఏంటంటే మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి, అలాగే డబ్బులు కొంచెం సంపాదించుకోవాలి అని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లెంత్‌గానే ఉంటది. వీడియో అయితే చివరి వరకు చూడండి. స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ లెవెల్‌లో మీకైతే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుద్ది. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చి, అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానెల్‌లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తా ఉంటాయి. మీకు ఈ స్టాక్ మార్కెట్ గురించి గనక పూర్తిగా తెలిస్తే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటేనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నేను సోది చెప్పకుండా అయితే వీడియోలోకైతే ఎళ్ళిపోతాను. మన ఛానెల్‌ని అయితే లాస్ట్‌లో చూసి సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి. ఫ్రెండ్స్ మనం ముందుగా అసలు స్టాక్ మార్కెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కంపెనీ పెడుతున్నాను అనుకోండి. ఈ కంపెనీలో నేను ఒక మొత్తం ఫుల్‌గా ఈ కంపెనీని రెడీ చేసి రన్ చేయటానికి నాకు ఒక 100,00,00,000 అవుద్ది అని చెప్పేసి అనుకుందాం. ఈ 100,00,00,000 నా దగ్గర లేవు అనుకోండి. ప్రెజెంట్ నా దగ్గర ఒక 50,00,00,000, 60,00,00,000 ఉన్నాయి. మిగతా 40,00,00,000 నాకు ఎలా రావాలి అని చెప్పేసి నేను అనుకుంటాను అంటే, ఈ షేర్ మార్కెట్‌లో నేనైతే ఇలా నా కంపెనీ ఉంది. నా కంపెనీలో షేర్స్ మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఎవరన్నా కావాలి అనుకుంటే గనక మనం అయితే రిక్వెస్ట్ చేస్తామనమాట. ఫ్రెండ్స్ ఈ కంపెనీ 40% షేర్స్‌ని ఎవరైనా కొనుక్కోవచ్చు. అలాగే కొనుక్కున్న తర్వాత మనం ఏమవుతామంటే పలానా కంపెనీలో మనం కొనుక్కుంటే ఆ కంపెనీలో మనం ఒక షేర్ హోల్డర్ లాగా ఉంటాం. అంటే ఆ కంపెనీ ఎన్ని ప్రాఫిట్‌లో వచ్చినా, లేకపోతే నష్టాల్లో వచ్చినా, ఏదొచ్చినా కూడా దాంట్లో మనం రెస్పాన్సిబుల్‌గా అయితే ఉంటామనమాట. అర్థమైందా? అలాగే సేమ్ అన్ని ఇండియాలో ఉన్న మాక్సిమం అన్ని కంపెనీస్ అన్నీ షేర్ మార్కెట్‌లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ షేర్ మార్కెట్‌లో మనం చాలామందికైతే 90% పీపుల్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే గనక వాళ్ళకి ఒక కంపెనీ పైన పెట్టుబడి పెట్టేటప్పుడు అసలు అవగాహన అనేదే ఉండదనమాట. అసలు ఆ కంపెనీ ఏం కంపెనీ? అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏంటని కూడా దాని హిస్టరీ కూడా అయితే చూడరనమాట. ఫ్రెండ్స్ అసలు ఈ స్టాక్ మార్కెట్‌లో ఇలా నష్టపోవటానికి కారణాలు ఏంటంటే మ్యాక్సిమం అందరూ తక్కువ బడ్జెట్‌లో అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి. ఈ 10,000 నేను స్టాక్ మార్కెట్‌లో పెట్టాలనుకుంటున్నా. ఈ స్టాక్ మార్కెట్‌లో పెట్టేటప్పుడు నేనేం చేస్తాను తెలివి తక్కువ వాళ్ళైతే 10,000 తీసుకెళ్ళేసి ఒకే కంపెనీలో షేర్స్ కొంటారు. ఇప్పుడు ఆ కంపెనీ గనక లాస్‌లో వచ్చిందనుకోండి మనకి లాస్‌లో ఉంటామనమాట. అదే గనక కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉండి స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళైతే ఏం చేస్తారంటే, ఈ 10,000ని 10 కంపెనీస్‌లో డివైడ్ చేసి పెడతా ఉంటారు. ఇప్పుడు మనం ఒక కంపెనీ నష్టంలో ఉన్నా, ఒక కంపెనీ ప్రాఫిట్‌లో ఉన్నా మనకి 2 కవర్ అయిపోతా ఉంటాయన్నమాట. మేజర్‌గా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారంటే, ఇలాగే చేస్తా ఉంటారు. మనకులాగా అయితే ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు కొంచెం చూసి చూసి అయితే కొంటారనమాట. బిగినర్స్ ఏం చేస్తారంటే, ఎ మనకి అసలు ఇయన్నీ ఏమీ తెలీదు. ఒక 10,000 పెట్టుబడి పెట్టేద్దాం. అది ఏ కంపెనీయో కూడా నాకు తెలీదు అని చెప్పేసి వాళ్ళు కంపెనీల్లో పెట్టి నష్టపోతూ ఉంటారనమాట. స్టాక్ మార్కెట్ గురించి అంటే ఇంకా మనం ఫుల్‌గా డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే అసల ఒక రోజంతా సరిపోదు. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒక పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వాళ్ళ వాళ్ళ షేర్స్ అమ్ముతా ఉంటే స్టాక్ మార్కెట్‌లో వాటిని కస్టమర్స్ అనేవాళ్ళు కొనుక్కొని ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్‌గా ఉంటారు. ఇంకా మీరు ఎప్పుడైనా మీరు ఒక ఎలుగుబంటి గాని, లేకపోతే అలాగే ఒక దున్నపోతు ఎప్పుడూ వస్తా ఉంటది. అసలు రెండిటి మీనింగ్ మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో కింద కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. అసలు ఈ బుల్ ఎందుకు? ఈ బియర్ ఎందుకు? అని చెప్పేసి నేనైతే చెప్తాననమాట. అసలు ఈ రెండిటికి అసలు డిఫరెన్స్ కూడా చెబుతాను. ఇప్పుడు మనం ఒక స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టాం. ఈ స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టేటప్పుడు మన స్టాక్స్ అనేవి బాగా అంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ చూసుకుంటే ఆ ప్రొడక్ట్ అనేది బాగా సేల్ అయిపోయి మనకి ప్రాఫిట్స్‌లో ఉన్నామనమాట. ఆ ప్రాఫిట్స్‌లో ఉన్నప్పుడు మనకి
ఇలా దున్నపోతు సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే మనం స్టాక్స్ కొన్న తర్వాత మన స్టాక్స్ అమ్ముడు పోక, లేకపోతే మన ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవ్వక మనం నష్టాల్లో ఉన్నాము అంటే అది మనం ఎలుగుబంటిలాగా ఇలా కిందక ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇమేజ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్లో మనకి దున్నపోతు అంటే మనకి స్టాక్స్లో బాగా పెరుగుతున్నప్పుడు దున్నపోతు సింబల్ చూపిస్తారు, పడిపోతున్నప్పుడు బియర్ సింబల్ చూపిస్తారు. అంతే, ఈ సింబల్స్కి ఇంకా పెద్ద మీనింగ్ అయితే ఏమీ లేదనమాట ఫ్రెండ్స్. ఇంకా నిఫ్టీ గురించి మాట్లాడదాం. నిఫ్టీ మీరు నేమినే ఉంటారు. ఈ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఇలా డిఫరెంట్ టైప్స్లో కొన్ని నిఫ్టీలు అయితే వినిపిస్తాయంట. అసలు నిఫ్టీ 50 అంటే ఏంటంటే, అసలు నిఫ్టీ అంటే ఏంటంటే నేషనల్ ఇండెక్స్ 50 అనమాట. ఈ నేషనల్ ఇండెక్స్ 50 అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఒక 50 పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి. ఒక మంచి బిజినెస్ ఇచ్చే కంపెనీస్ ఒక 50 ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిటి మీద గనక మనం షేర్ కొనాలి అనుకుంటే, ఇప్పుడు జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది, లేకపోతే ఇంకా రిలయన్స్ ఉంటాయి. ఇలా ఒక 50 కంపెనీస్ అనేవి ఒక పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఈ పెద్ద కంపెనీస్లో మనం షేర్ కొనాలి ఈ కంపెనీస్ అన్నిటిపైన. సో మనం ఏం చేయాలంటే నిఫ్టీ 50 అన్న కాన్సెప్ట్లో ఈ 50 కంపెనీలు ఉంటాయి. మనం ఒక నిఫ్టీ 50లో ఒక షేర్ వాల్యూ ప్రజెంట్ ఒక 23,000 24,000 ఉంది ప్రజెంట్ ఈరోజు చూసుకుంటే. ఈ 24,000 పెట్టి మనం ఒక షేర్ కొన్నాము అంటే ఈ 50 కంపెనీల మీద మనం షేర్ హోల్డర్స్గా ఉంటాం. అంటే ఇప్పుడు మనం పెట్టిన 24,000 ఆ 50 కంపెనీస్ ఏమేమి ఉన్నాయో ఆ 50 కంపెనీస్ అన్నిటి మీద మనం పెట్టినట్టు. ఇందులో మనం ఒకవేళ నష్టం వచ్చినా ఒక కంపెనీ, అలాగే ఒక కంపెనీ ప్రాఫిట్లో ఉన్నా కూడా మనం ఈ షేర్ వాల్యూ అనేది అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైందా నిఫ్టీ 50 అంటే? సెన్సెక్స్ గురించి మాట్లాడదాం. సెన్సెక్స్ అసలు ఫుల్ ఫామ్ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మనం పూర్తిగా ఈ స్టాక్స్ ఉంటాయి కదా, ఈ నిఫ్టీ 50లో కాకుండా మిగతా స్టాక్స్కి సంబంధించి వాటిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ, లేకపోతే మనం కొనుక్కుంటూ అమ్ముకుంటూ ఉంటాం కదా, ఈ కంపెనీస్ అన్నీ స్టాక్ ఎక్స్చేంజ్లోకి అయితే వస్తాయన్నమాట. వీటిని సెన్సెక్స్ అంటారు. సెన్సెక్స్ గురించి మనం అంతగా చెప్పనవసరం పని అయితే లేదనమాట ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి నిఫ్టీ అన్నారు, సెన్సెక్స్ అన్నారు. ఇంకా ఈ స్టాక్స్లోనే మనకి బిఎస్సి, ఎన్ఎస్సి అని 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు ఏ స్టాక్స్ కొనాలన్నా ఈ రెండిటి స్టాక్స్లోనే కొనాలి. అంటే ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇండియాలో ఉన్న ఆల్ ఓవర్ కంపెనీస్ అన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి, ఈ స్టాక్ మార్కెట్లో ఉంటాయి. మనం ఎవరైనా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ ఎన్ఎస్సీలు అయితే పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట. రిస్క్ అంటే ఎలాగా, ఇప్పుడు మనం ఒక కొత్త కంపెనీ పెట్టాము, ఆ కొత్త కంపెనీ గురించి మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ కొంతమందికి తెలుసు అసలు ఆ కంపెనీ ప్రాఫిట్లో వస్తుందా రాదా అని చెప్పేసి కూడా డౌట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఆ డౌట్స్ అన్నీ కూడా వీళ్ళు క్లారిఫై అంతగా చేయలేరు అనమాట, వీళ్ళు తెలుసుకోలేరు కస్టమర్స్. సో వీళ్ళు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే దాని గురించి సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని ఈ ఎన్ఎస్యూలు అయితే పెడతారు. ఇంకొకటి బిఎస్సి అని ఉంటుంది అనమాట, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బిఎస్సి అంటే అసలు ఇది ఇండియాలోని ఓల్డ్ స్టాక్ మార్కెట్ అనమాట. ఎందుకంటే అసలు ఈ మొబైల్స్ రాకముందు ఇవి కూడా అసలు ఏమీ లేనప్పుడు పేపర్స్ ద్వారా వీళ్ళు సబ్మిట్ చేసుకుంటూ స్టాక్స్ కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఇది 1890స్లోనో ఎప్పుడో అయితే ఉందన్నమాట ఇండియాలో. చాలా ఓల్డెస్ట్ స్టాక్ మార్కెట్ ఇది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి అన్ని మ్యాక్సిమం ఓల్డ్ కంపెనీస్, ఎంఆర్ఎఫ్, ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఎవరైతే బిగినర్స్ వస్తారో, నా సజెషన్ అనమాట, బిగినర్స్ వస్తారో వాళ్ళు కొంచెం ఈ బిఎస్సిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. బిఎస్సి, ఎన్ఎస్సి రెండింటి గురించి తెలిసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడాము. స్టాక్ మార్కెట్లో మనకి నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, బిఎస్సి, ఎన్ఎస్సి ఇవన్నీ కూడా మనం అయితే చూసాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్రేడింగ్ అంటే మీరేదో పెద్దది ఏదో అని చెప్పేసి అనుకోమాకండి. ట్రేడింగ్ అంటే మనకి ఏంటంటే మనం ఈ స్టాక్ మార్కెట్లోనే మనం డైలీ కనుక స్టాక్స్ కొని అమ్ముతా మన ప్రాఫిట్ చూసుకొని, లేకపోతే నష్టాలు ఇవన్నీ చూసుకుంటూ డైలీ అదే పని మీద మనం ఉన్నాము అనుకోండి, దాన్ని ట్రేడింగ్ అయితే అంటారనమాట. నువ్వు డైలీ ఇన్వెస్ట్ చేస్తావు, డైలీ
మనం మళ్ళీ కొత్త కొత్త స్టాక్స్ కొనుక్కుంటా ఇలా చేస్తా ట్రేడింగ్ ఉంటాం అనమాట. అలా కొనుక్కోవటాన్ని అమ్మటాన్ని డైలీ చేస్తూ ఉంటాం కాబట్టి ట్రేడింగ్ అని చెప్పేసి అంటారు. దీంట్లో ఇంకా పెద్ద విషయం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా మనం స్టాక్ మార్కెట్ గురించి కనుక మాట్లాడుకోవాలనుకుంటే ఈ స్టాక్ మార్కెట్ గురించి అసలు మాకు తెలియదు. మరి ఇంకా మనం ఏం చేయాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు నేను స్టాక్ మార్కెట్లో పెడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి చాలామందికి అయితే ఉంటుంది. దీనికి రిలేటెడ్గా ఒక ఆప్షన్ అయితే ఉంది. స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళకైనా, లేకపోతే మేము కంటిన్యూస్గా దాని మీద ఉండి వర్క్ చేయలేము, ఒకసారి పెట్టుబడి పెట్టేస్తాం, ఆ తర్వాతలో మాకు తెలీదు, ఎలా తీసుకోవాలో తెలియదు, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అసలు మళ్ళీ ఇది సేఫా సెక్యూర్ కాదా అని చాలా అయితే డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది డౌట్స్ అయితే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక యాప్లో థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గ్రో కానీ, అప్స్టాక్స్ కానీ, జొదారా కానీ, లేకపోతే ఇలా ఫోన్పేలో కూడా మనం అయితే స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ యాప్స్ పోతే మనం ఏం చేయాలి? ఈ డౌట్స్ కూడా అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా స్టాక్ మార్కెట్లో మనం డైలీ చేయలేము, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఏ స్టాక్స్ నేను కొనాలో కూడా నాకు తెలియదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా నేను రిలేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ స్టాక్ మార్కెట్ గురించి ఫుల్గా ఇంట్రడక్షన్ అయితే ఇదే. ఇంకా స్టాక్ మార్కెట్ మీరు ఏదో పెద్ద సముద్రం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, చాలామంది నష్టపోతూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అలా ఏముండదు. స్టాక్ మార్కెట్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకు స్టాక్ మార్కెట్ 2017-18 ఆ టైం నుంచి అయితే తెలుసు అనమాట. నేనేం చేసేవాడిని అంటే, ఆ టైం అప్పుడు చదువుకునే టైంలో కానీ, లేకపోతే జాబ్ చేసే టైంలో, ఇప్పుడు ఒక 1 వీక్కి నాకు ఒక 500 రూపీస్ ఒక పాకెట్ మనీ కింద కావాలి, లేకపోతే దేనికన్నా ఖర్చులకు వస్తాయని చెప్పేసి నేను ఫస్ట్ ఫిక్స్ అవుతాను. ఆ ఫిక్స్ అయితే నేనేం చేసేవాడిని అంటే డైలీ ట్రేడింగ్ చేసేవాడిని. ఇప్పుడు నాకు చిన్న కంపెనీస్ ఉండేవి అనమాట. ఆ చిన్న కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ 1 వీక్లో నాకు పెరుగుద్దా లేదా అని చెప్పేసి నేను క్యాలిక్యులేట్ చేసుకునేవాడిని. ఇప్పుడు నా దగ్గర సపోజ్ ఒక 500 ఉన్నాయనుకోండి, ఈ 500నే నేను నెక్స్ట్ వీక్కి డబల్ చేయాలి. ఈ నెక్స్ట్ వీక్కి నేను డబుల్ ఎలా చేయాలి అనుకుంటే, నేను 500 ఏం చేసేవాడిని అంటే, ఒక 10 కంపెనీస్లో స్మాల్ 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఇలా పెట్టి ఒక 4-5 2-3 షేర్లు ఆ షేర్ వాల్యూని బట్టి కొనుక్కుంటూ ఉండేవాడిని అనమాట. ఈ 1 వీక్ దాటే టైంకి ఎట్లేదనుకున్నా కూడా ఒక 200-300 నేను ప్రాఫిట్లో ఉండేవాడిని. అలా నేను 200-300 నాకు ప్రాఫిట్లో ఉంటే ఆ వీక్ మొత్తం మీద ఒక నేను 300-400 సంపాదించేవాడిని. ఇలా చిన్నగా నేనైతే స్కిల్స్ తెలుసుకుంటా ఉన్నాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎవరో చెప్పలేదన్నమాట. స్టాక్ మార్కెట్ అంటే అసలు చాలా నష్టాలే ఉంటాయి అని చెప్పేసి చాలామంది అయితే అంటూ ఉండేవారు. అలా ఏమనుకోమాకండి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏంటంటే, ఈ స్టాక్ మార్కెట్లో చిన్న అమౌంట్లోనే మీరు ఫస్ట్ అయితే ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువైతే ఇన్వెస్ట్ చేయొద్దు. నా ప్రయత్నం ఏంటంటే, అసలు ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామందికి కూడా ఈ స్టాక్ మార్కెట్ గురించి అయితే తెలియదు. అసలు వామ్మో స్టాక్ మార్కెట్ మన డబ్బులు సేఫ్గా ఉంటాయా లేదా అని చెప్పేసి చాలామందికి అయితే ఉంటుంది. అసలు మన డబ్బులు సేఫ్గా ఉంటాయి అంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో బాగా మీరు నేమ్స్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కోటీశ్వర్లు అయిన వాళ్ళలో మీకు వారన్ బఫెట్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన డబ్బులు అనేది పిల్లల్ని పెట్టాలి. అంటే ఇప్పుడు నువ్వు స్టాక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసావు అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఒకవేళ ఆ స్టాక్స్ పెరిగితే ఆ స్టాక్ మార్కెట్లో మనకు ప్రాఫిట్లో ఉంటాం. అలాగే ఇంకా మంచి కంపెనీస్ అయితే ఫస్ట్ అయితే మనం చూస్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ స్టాక్ మార్కెట్లో మనం అసలు మాట్లాడుకుంటూ పోతే చాలా అంటే చాలా అయితే డీప్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మ్యాక్సిమం అందరూ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడే కాకపోయినా ఫ్యూచర్లో మనకి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మనకి ఈ స్టాక్ మార్కెట్ మీదే పూర్తిగా అయితే మీరు నమ్మకాలు అయితే పెట్టుకోవద్దు. నేను స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసినప్పుడైతే ఫస్ట్ ఒక 50,000 అనుకున్నాను. ఈ 50,000 నా జీవితంలో నేను చాలా ఖర్చు పెడతాను, ఈ 50,000 పోతే పోని వస్తే రాని అని చెప్పేసి అన్న ధీమాతో అయితే నేనైతే ఉన్నాను. ఆ 50,000ని అలా తిప్పుకుంటా కొంచెం ఒక 2 లక్షలు 3 లక్షలు అలా చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్. నేను ఎక్స్పీరియన్స్తోనే అయితే చెబుతున్నాను. మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కనుక వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి, కొంచెం లెంత్గానే ఉంటుంది.
మీరు కొంచెం చిరాకు పడకుండా అయితే చూడండి. నా బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం ఫేస్ క్లారిటీ కానీ నాకైతే లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకా స్టాక్ మార్కెట్లో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమున్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే చెప్తాను. కానీ ఈ స్టాక్సే కొనాలి లేకపోతే ఈ ఫండ్సే కొనాలి అని చెప్పేసి నేనైతే చెప్పను. మీరు దాని మీద అయితే మీరు బాగా కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజు అసలు స్టాక్ ఎలా కొనాలి అని చెప్పేసి ఆ వీడియోస్ కూడా అయితే నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు స్టాక్ మార్కెట్లో మీరు బిగినర్ అనుకోండి. ఆ బిగినర్ లెవెల్లో ఉన్న మీరు ఒక స్టాక్ కొనాలి అనుకుంటున్నారు. నా మైండ్ సెట్లో నేను ఒక స్టాక్ ఎలా కొంటానో మీకు ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం అనమాట. క్రికెట్ బాగా ఇష్టం అయినప్పుడు నెక్స్ట్ ఒక 4-5 మంత్స్ కానీ ఒక 6 మంత్స్లో ఒక 1 ఇయర్లో ఒక పెద్ద ఈవెంట్స్ ఏమున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఒక 5 మంత్స్ 4 మంత్స్లో మనకు ఐపీఎల్ అనేది ఒకటి ఉంది. ఈ ఐపీఎల్లో మీరు గమనించారా, మెయిన్గా మనకి ఒక 3 టీమ్స్ కానీ 4 టీమ్స్ కానీ మనకి మేజర్గా ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్ అని, బెంగళూరు అని, లేకపోతే ముంబై ఇండియన్స్ అని, ఇలా ఒక 4 టీమ్స్ ఉంటాయి. ఈ 4 టీమ్స్ పైన జెర్సీల పైన ఒక కంపెనీస్ బ్రాండ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు చెన్నై చూసుకుంటే టీవీఎస్ యూరోగ్రిప్ టైర్స్ అని, లేకపోతే బెంగళూరు చూసుకుంటే కనుక రాయల్ స్టాగ్ కానీ, ఇలా ఇప్పుడు ముంబై చూసుకుంటే స్లైస్ అని కానీ, ఇలా మీకు ఫ్రంట్ ఒక చెస్ట్ మీద ఇప్పుడు ఉంటుందన్నమాట. మీరైతే గమనించండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ జెర్సీ పైన ఏమేమి ఉన్నాయో మార్కెట్స్, ఆ మార్కెట్ని నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చి సెర్చ్ చేస్తాను. ప్రజెంట్ ఆ షేర్ వాల్యూ ఎంత ఉంది అని. ఆ షేర్ వాల్యూ నేను ఇప్పుడు కొంటున్నాను. ఒకవేళ ఆ ఈవెంట్లో బాగా షేర్స్ అనేవి చాలామంది, ఇప్పుడు టీవీఎస్ యూరోగ్రిప్ టైర్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఉందనుకోండి. ఇప్పుడు ఆ టీవీఎస్ యూరోగ్రిప్ టైర్స్ బ్రాండ్ వాళ్ళు వేసుకొని డైలీ ఆడుతున్నారు. ఇప్పుడు ఈ టీవీఎస్ యూరోగ్రిప్ టైర్స్ స్టాక్ నేను వెళ్ళేసి స్టాక్ మార్కెట్లో సెర్చ్ చేస్తాను ఎంత దాని షేర్ వాల్యూ ఉంది అని చెప్పేసి. ఆ షేర్ వాల్యూ ఎంత ఉంది అని చెప్పేసి మనం ఇప్పుడు చూసుకున్నాం అనుకో. ప్రజెంట్ ఆ షేర్ వాల్యూ 2000 ఉంది. నీకు నమ్మకం ఉండాలి ఫస్ట్. నేను ఐపీఎల్ టైంలో నాకు ఈ షేర్ వాల్యూ పెరుగుద్ది అని చెప్పేసి మీకు నమ్మకం ఉంది అనుకోండి. ఆ షేర్ వాల్యూ మీరు ఇప్పుడు 2000 ఉంటే తక్కువ ప్రైజ్లోనే కొనుక్కుంటారు. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఆ షేర్ వాల్యూ ఒక 3000కి వెళ్ళిపోయింది అనుకోండి. తర్వాత మళ్ళీ ఆ మార్కెట్లో అది వాల్యూ పడిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ 2 మంత్స్ 3 మంత్స్ ఆడతారు. తర్వాత ఆ బ్రాండ్ అనేది కనిపించకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు ఒక 3-4 నెలల ముందు కొనుక్కొని తర్వాత ప్రాఫిట్స్ రాగానే ఆ ఈవెంట్స్ అయిపోగానే అమ్మేస్తూ ఉండాలి. ఇది నేనైతే ఇలాగే చేసేవాడిని. నేను ఒక 2000కి 3000కి కొనుక్కొని 4000 5000 ఒక 1500 1600 ప్రాఫిట్ వచ్చేలాగా చూసుకొని అమ్మేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ ఎప్పుడు అలాగైతే ఉండను. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో చాలా అయితే లొసుగులు ఉంటాయన్నమాట. మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లో కింద కామెంట్లు అడగడంలో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఈ స్టాక్ మార్కెట్ గురించి కనుక పూర్తిగా తెలిస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.